Dear students, welcome to Ashoka Online. So this is Shankar Reddy, Senior Lecturer in Arithmetic and Reasoning. మన గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగా మనం థర్డ్ అండ్ ఫోర్త్ అర్థమెటిక్ అండ్ వాటి రీజనింగ్ పార్ట్కి సంబంధించి అన్ని టాపిక్స్ క్షుణ్ణంగా మనం గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేస్తూ వస్తున్నాం. మరి ఈ వీడియోలో మనం గత వీడియోలో కూడా మనం ఫస్ట్ సెకండ్ సెక్షన్స్కి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్, తర్వాత కొన్ని డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన కొన్ని మోడల్స్ కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే దాని యొక్క వివరణ కూడా మనం ఇచ్చుకున్నాం. దాంట్లో మొత్తం 5 పార్ట్స్ ఉంటాయని చెప్పాం. ఒకటి ట్యాబులేషన్, రెండోదేమో బార్ డయాగ్రామ్స్, మూడోది లైన్ గ్రాఫ్స్, నాలుగోది వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ పై డయాగ్రామ్స్, వృత్తాకార చిత్రపటాలు, ఐదవది ఏంటి ఇక్కడ వెన్ చిత్రపటములు. సో ఈ వెన్ చిత్రపటములు సాధారణంగా మనం రీజనింగ్ విభాగంలో వెన్ డయాగ్రామ్స్లో వస్తూ ఉంటుంది. కాకపోతే ఇది డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒక భాగం. ఇది మనకు డేటా ఇంటర్ప్రిటేషన్లో వాటితో పాటు ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది, అడిగాడు కూడా. కాబట్టి దీన్ని క్లుప్తంగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా ఈజీగా ప్రతి ఒక ప్యాసేజ్ ఇస్తాడు, దాన్ని మనం ఏం చేయాలి, వెన్ చిత్రాల రూపంలో మనం అన్వయించుకుంటూ ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీంట్లో ముఖ్యంగా ఏ ఫార్ములాస్ ఉపయోగపడతాయి ఏంటి, మనం ఆల్రెడీ 9th 10th క్లాస్లోనే మనం చదువుకున్నాం. సమితులు, సంబంధాలు అని, సెట్స్ అండ్ రిలేషన్స్. అక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, వాటిని కనుక ఫాలో అవ్వగలిగితే డెఫినెట్గా ప్రతి క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది కొద్దిగా ఓపికతోటి చేయగలిగితే డెఫినెట్గా మనం ప్రతి క్వశ్చన్ మనం ఆన్సర్ సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీంట్లో ABCలు విభిన్న సమితులు అయిన ఒకటి N of A యూనియన్ B. N of A యూనియన్ B. ఏ యూనియన్ అంటే ఏ లేదా బి అని, మరియు అంటేనేమో ఇంటర్సెక్షన్ వస్తుంది. N of A యూనియన్ B ఈక్వల్ టు N of A ప్లస్ N of B ప్లస్ మైనస్ N of వాటి A ఇంటర్సెక్షన్ B. N of A ఇంటర్సెక్షన్. దీన్ని వెన్ డయాగ్రామ్ రూపంలో మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, దీనికి ఇలా ఉంటుంది. ఇది ఏ సెట్, ఇదేమో బి సెట్, ఇదేమో ఏ, దిస్ ఇస్ నథింగ్ బట్ వాటి బి. అయితే ఈ భాగాన్ని మనం ఏమంటాము అని అంటే నథింగ్ బట్ ఈ భాగాన్ని ఇంటర్సెక్షన్ అంటాం. ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ మరియు బీలలో ఏమవుతుంది, ఇక్కడ ఏ మరియు బీల కలయిక అంటే ఏ మరియు బీలను కలిపే దాన్ని మనం ఇంటర్సెక్షన్ బి అంటాం. మనం దాన్ని ఛేదనము అంటాం. యూనియన్ ఏమంటాం, సమ్మేళనము అని అంటాం. సమ్మేళనం. ఇక ఈ పార్ట్స్ కనుక మనం గమనిస్తే జనరల్గా చూడండి, ఈ పార్ట్లు కనుక మనం గమనిస్తే ఓన్లీ ఏ మాత్రమే అనేది వస్తుంది. ఏ మాత్రమే అంటే బీతో సంబంధం లేకుండా. ఈ పార్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే బి మాత్రమే. ఈ కంబైన్డ్ రిలేషన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఏ మరియు బీల కాంబినేషన్ అని అర్థం. ఏ మరియు బీల కాంబినేషన్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వైట్ స్పేస్, ఇప్పుడు బ్లూ గీతలు ఉన్నాయి చూడండి, ఇది ఏ మాత్రమే, ఇదేమో బి మాత్రమే అంటాం. ఒకవేళ 3 సమితులు ఇచ్చినప్పుడు ఎలా రాస్తాము అనేది మనం గమనిస్తే N of A యూనియన్ B యూనియన్ C ఈక్వల్ టు N of A ప్లస్ N of B ప్లస్ N of C మైనస్ N of A ఇంటర్సెక్షన్ B మైనస్ N of B ఇంటర్సెక్షన్ C మైనస్ N of C ఇంటర్సెక్షన్ A ప్లస్ N of A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C అనమాట. ఏ ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C. 3 సమితులు విభిన్న సమితులు అయినప్పుడు దాన్ని ఈ విధంగా రాస్తాం. సో దీని యొక్క వెన్ డయాగ్రామ్, వెన్ చిత్రపటం ఎలా ఉంటుంది అనేది మనం గమనించినప్పుడు ఇక్కడ ఒకటి గమనించండి, 3 పార్ట్లకు సమ్మేళనంగా ఉండే భాగం, దీన్ని మనం ఏమని పిలుస్తాము అని అంటే ఏ ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C అని అంటాం. ఏ ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C. ఈ మూడింటికి సంబంధం ఉండేది AB మరియు Cల సమ్మేళనం.
ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే మూడింటికి సంబంధం ఉండే భాగము అని అంటాం. ఇక తర్వాత మిగతా ఏమవుతాయి ఇక్కడ, దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్, దిస్ ఈజ్ ద పార్ట్. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నట్లయితే ఈ పార్ట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. తర్వాత ఈ పార్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటర్సెక్షన్ సి అవుతుంది. దిస్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్, దట్ ఈజ్ నథింగ్ బట్ బి ఇంటర్సెక్షన్ సి అవుతుంది. ఇవి ఆల్రెడీ మనం 10th క్లాస్ 9th 10th క్లాస్లోనే చదువుకున్న అంశాలు ఇవి. వీటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇవ్వబడిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇవి ఏబిసిలు విభిన్న సమితులు అయితే వాటిని మనం ఏ విధంగా మనం డిఫైన్ చేయాలి అనేది మినిమం అవగాహన కనుక ఉంటే మన క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, మనకు ఇప్పుడు చూడండి ఎక్సర్సైజ్ విభాగంలో చెప్పుకుంటూ పోతే మనకు ఈజీగా తెలిసిపోతుందా, ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1లోకి మనం వచ్చినాం అనుకోండి. క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనం చూస్తే ఒక పాఠశాలలో 100 మంది విద్యార్థులు హిందీ సబ్జెక్ట్ను ఆప్షనల్గాను 70 మంది ఫ్రెంచి మరియు 70 మంది సంస్కృతము ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకునేది. ఇందులో 63 మంది కేవలం హిందీని, 47 మంది కేవలం ఫ్రెంచిని ఆప్షనల్గా ఎంచుకొనగా 12 మంది హిందీ మరియు ఫ్రెంచిలను, 6 మంది ఫ్రెంచి మరియు సంస్కృతంను ఆప్షనల్గా ఎంచుకున్నారు. అయినా 3 సబ్జెక్టులను ఆప్షనల్గా ఎంచుకున్న వారు ఎందరు, సంస్కృతమును మాత్రమే ఆప్షనల్గా ఎంచుకున్న వారు ఎందరు, మొత్తం విద్యార్థులు ఎందరు అని అడుగుతున్నాడు. సరే, ఇప్పుడు మనం ఇచ్చిన డేటా ప్రకారం మనం వెళ్ళినట్లయితే ఏ విధంగా చేస్తాము అనేది చూస్తే ఇక్కడ 100 మంది హిందీ సబ్జెక్ట్. హిందీ అంటే మనం ఏమనుకుంటాం, ఎన్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు ఏ విధంగా తీసుకుంటాం ఇక్కడ 100. తర్వాత 70 మంది ఫ్రెంచ్ అంటున్నాడు. ఫ్రెంచ్ దాన్ని ఏం రాస్తాం మనం ఇంగ్లీష్లో మన కన్వీనియంట్గా ఎఫ్ అని రాస్తాం. ఎన్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఫర్ వాటి ఫ్రెంచ్ అని. మరియు 70 మంది సంస్కృతము ఆప్షనల్గా సబ్జెక్టులుగా సంస్కృతం ఎన్ ఆఫ్ ఎస్. ఇవి వాటి యొక్క ఫస్ట్ లెటర్ అనమాట. ఇంగ్లీష్ టర్మినాలలో ఫస్ట్ లెటర్స్ మనది. ఎన్ అంటే ఏంటి, కార్డినల్ నెంబర్ లేదా నెంబర్ ఆఫ్. అంటే ఇక్కడ హిందీ సబ్జెక్ట్ని ఆప్షనల్గా ఎంచుకున్న వాళ్ళు ఎంతమంది అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది అంటే 100. అదేవిధంగా ఫ్రెంచ్ని ఆప్షనల్గా తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ, నథింగ్ బట్ ఎంతమంది ఇక్కడ 70. అదేవిధంగా సంస్కృతమును ఆప్షనల్గా తీసుకున్న వాళ్ళు ఎంతమంది 70 మంది. ఓకే, అంతవరకు ఓకే. ఇందులో 63 మంది కేవలం హిందీని, 63 మంది కేవలం హిందీ అంటే మిగిలిన వాటితో సంబంధం లేకుండా కేవలం 70 మంది. ఇక్కడ చూడండి 63 మంది కేవలం హిందీ మాత్రమే, 47 మంది కేవలం ఫ్రెంచి మాత్రమే తర్వాత ఆప్షనల్ ఎంచుకోగా 12 మంది హిందీ మరియు ఫ్రెంచీలను, 12 మంది హిందీ మరియు కాంబినేషన్ హిందీ మరియు ఫ్రెంచ్. అంటే ఇక్కడ ఏమి రాయొచ్చు మనం ఇది చూస్తే హిందీ మరియు ఫ్రెంచ్ అని అంటే ఎన్ ఆఫ్ వాటియ హిందీ మరియు అంటున్నాడు కాబట్టి ఇంటర్సెక్షన్ వస్తుంది. హెచ్ ఇంటర్సెక్షన్ వాటియ ఫ్రెంచ్ అంటే ఎఫ్. వీళ్ళు ఎంతమంది ఇక్కడ 12 మంది అని అర్థం. తర్వాత 6 మంది ఫ్రెంచ్ మరియు సంస్కృతంలో చేసుకున్నారు అంట. ఫ్రెంచ్ మరియు సంస్కృతం అంటే ఎన్ ఆఫ్ ఏం రాయొచ్చు ఇక్కడ ఫ్రెంచ్ మరియు సంస్కృతం ఎఫ్ ఇంటర్సెక్షన్ ఎస్గా అంటే ఏమవుతుంది 6 మంది అని ఎంచుకున్నారు. అయినా మనం వీటికి ఆన్సర్స్ మనం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి వీటిని మనం వెన్ డయాగ్రామ్ రూపంలో మనం వ్యక్తపరిచినట్లయితే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి మనం గమనిస్తే మొత్తం ఎంతమందో తెలియదు మనకి. కాకపోతే 3 సబ్జెక్టులు ఇచ్చారు, హిందీ తర్వాత ఏంటి ఫ్రెంచి మరియు ఏంటి ఇక్కడ సంస్కృతం. 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇచ్చారు. వాళ్ళు ఒక్కొక్క దాన్ని ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నారు అనేది కూడా ఇచ్చారు. దాంట్లో ఇంకా కొద్దిగా అంతర్లీనంగా మనం వెళ్ళినట్లయితే కేవలం హిందీని మాత్రమే సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది 63 మంది. హిందీ సబ్జెక్ట్ని ఆప్షనల్గా ఎంచుకున్న వాళ్ళు 100 మంది. దాంట్లో హిందీ మాత్రమే ఆప్షనల్గా ఎంచుకున్న వాళ్ళు 63 మంది అయితే మిగిలిన 37 మంది ఫ్రెంచి మరియు సంస్కృతంతోటి సంబంధం ఉంది అనేది దాని అర్థం. అదేవిధంగా 47 మంది కేవలం ఫ్రెంచిని ఆప్షనల్గా ఎంచుకున్నారు అని అంటే ఫ్రెంచిని ఆప్షనల్గా ఎంచుకున్న వాళ్ళు ఎంతమంది 70 మంది. ఈ 70 మందిలో 47 మంది కేవలం ఫ్రెంచి మాత్రమే ఆప్షనల్ ఎంచుకున్నారు.
అంటే మిగిలిన 23 మంది ఏమై ఉంటారు, హిందీ మరియు సంస్కృతంలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది అనేది మనం భావించుకోవాలి. తర్వాత 12 మంది హిందీ మరియు ఫ్రెంచ్లను, 6 మంది ఫ్రెంచ్ మరియు సంస్కృతములను ఆప్షనల్గా ఎంచుకున్నారు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే వెన్ డయాగ్రామ్ రూపంలో మనం వెళ్ళినప్పుడు ఏ విధంగా వస్తుందో చూడండి. ఇక్కడ మన కన్వీనియంట్గా మనం చూసినట్లయితే ఓకే, 3 సబ్జెక్టులు కదా, 3 సబ్జెక్టులు మనం తీసుకున్నట్లయితే ఓకేనండి. ఇది సరే, పెద్దది చిన్నది అనేది పక్కన పెట్టండి. ఒకవేళ ఇక హిందీ ఫాలో అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనేది భావిస్తే అదే పెద్దదిగా తిద్దాం మనం. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్, దిస్ ఈజ్ హిందీ, తర్వాత ఏంటి ఇక్కడ ఫ్రెంచ్, తర్వాత ఏమవుతుంది ఇక్కడ సాంస్క్రిట్. చూద్దాం. ఓకే, హిందీని ఆప్షనల్గా ఎంచుకున్న వాళ్ళు ఎంతమంది, 100 మంది. తర్వాత ఫ్రెంచ్ని ఆప్షనల్గా ఎంచుకున్న వాళ్ళు ఎంతమంది, NF అంటే ఎంతమంది, 70 మంది. తర్వాత 70 మంది సంస్కృతం, NF ఏమవుతుంది ఇక్కడ, NF వీళ్ళు కూడా ఎంతమంది, 70 మెంబర్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చారో చూడండి. ఇందులో 63 మంది కేవలం హిందీని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. కేవలం హిందీ మాత్రమే సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది చూడండి, 63 మంది. వీళ్ళు 63 మంది. తర్వాత 47 మంది కేవలం ఫ్రెంచిని ఆప్షనల్గా తెలుసుకున్నారు, 47 మంది. ఓకే, తర్వాత 12 మంది హిందీ మరియు ఫ్రెంచ్లను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది చూడండి ఇక్కడ, 12 మంది హిందీ మరియు 12. తర్వాత 6 మంది ఫ్రెంచ్ మరియు సంస్కృతం 2 కాంబినేషన్లు ఉన్న వాళ్ళు ఎంతమంది, 6 మంది. అయితే ఇది మనకి ఇచ్చిన డేటా. అయితే ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు అని అంటే, ఆప్షన్ ఎంచుకున్నారు అయినా 3 సబ్జెక్టులను ఆప్షనల్స్గా ఎంచుకున్న వారు ఎందరు అని అంటున్నాడు. 3 సబ్జెక్టులను ఆప్షనల్గా ఎంచుకున్న వారు ఎందరు అనేది మనం కనుక్కోవాలి అని అంటే ఈ పార్ట్ అనమాట. వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది మనకు కావాలి. ఇప్పుడు ఒక్కొక్కటి గమనిస్తే హిందీ ఆప్షనల్గా ఎంచుకున్న వాళ్ళు ఎంతమంది, 100 మంది. తర్వాత దాంట్లో కేవలం హిందీ సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది చూడండి ఇక్కడ, 63 మంది. ఇదేంటిది, నథింగ్ బట్ వాట్, ఇది NF నథింగ్ బట్ హిందీ ఇంటర్సెక్షన్ F అని అంటాం. సో వీళ్ళు ఎవరు, NF ఫ్రెంచ్ ఇంటర్సెక్షన్ సాంస్క్రిట్. ఎంత, 6 మంది. మనకు కావాల్సిన ఏంటి ఇక్కడ, ఈ ఫిగర్స్ కనుక్కోవాలి, మధ్యలోది ఏంటి అనేది మనం కనుక్కోవాలి. ఈ మధ్యలోది కనుక్కోవాలంటే ఏదో ఒక విధంగా మనం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఫ్రెంచ్ సబ్జెక్ట్ని ఆప్షనల్గా ఎంచుకున్న వాళ్ళు ఎంతమంది, 70 మంది. అయితే దాంట్లో 47 మంది కేవలం ఫ్రెంచ్, 6 మంది ఏమో ఫ్రెంచ్ మరియు ఏమవుతుంది ఇక్కడ సాంస్క్రిట్ కాంబినేషన్. తర్వాత 12 మంది ఏమో హిందీ మరియు ఫ్రెంచ్ కాంబినేషన్. అప్పుడు చూస్తే 12 6 ఎంత, 18 మంది. 18 + 47 ఎంత అవుతుంది అనేది చూస్తే ఇదంతా కూడా ఫ్రెంచే కదా. మరి ఫ్రెంచ్ మొత్తం కలిపితే ఎంత రావాలి, 70 రావాలి. 12 6 ఎంత, 18. 18 + 47 అంటే ఎంత అవుతుంది, 65 అవుతుంది. 65 అంటే మిగిలిన 5 మంది ఏమవుతారంటే 3 సబ్జెక్టులను ఆప్షనల్గా ఎంచుకున్న వారుగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం లేదు. కొద్దిగా కూల్ మైండ్ తోటి మనం ఆలోచిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 3 సబ్జెక్టులను ఆప్షనల్గా ఎంచుకున్న వారు ఎందరు అని అడుగుతున్నాడు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే దీన్ని ఈ విషయం వరకు నేనేమనుకుంటున్నాను అని అంటే సమ్ ఎక్స్ అనేది మనం తీసుకున్నట్లయితే ఏం తీసుకుంటున్నాము, సమ్ ఎక్స్గా మనం తీసుకున్నట్లయితే 3 సబ్జెక్టులు ఎంచుకున్న వాళ్ళు సమ్ ఎక్స్ అనుకున్నట్లయితే 3 సబ్జెక్టులు ఆప్షనల్గా ఎంచుకున్న వారు ఎందరో అని అడుగుతున్నాడు. కాబట్టి నేను అదే ఇక్కడ తీసుకుంటున్నాను. ఏ విధంగా తీసుకున్నాను, 3 సబ్జెక్టులను ఎంచుకున్నవారు. ఫస్ట్ క్వశ్చన్ 3, మనం వేరే దాంట్లోకి వెళ్దాం చూడండి. నో,
ఓకే, ఒకటి. మూడు మూడు సబ్జెక్టులను ఎంచుకున్న వారు ఏమనుకుంటాం, ఎక్స్ అనుకొనిన పై చిత్రపటం ప్రకారం ఇప్పుడు చూడండి, ఫ్రెంచ్ని ఎన్నుకున్నవారు ఏమన్నాడు ఇక్కడ, 70 మంది ఫ్రెంచ్ సబ్జెక్ట్ని ఎంచుకున్నారు అంటున్నాడు. ఫ్రెంచ్ సబ్జెక్ట్ను ఎంచుకున్నవారు ఎవరెవరు వస్తారో చూడండి. ఎంచుకున్నవారు ఎంతమందికి సమానం, 70 మంది. కాబట్టి దట్ ఈజ్, ఈ చిత్ర ప్రకారం చూడండి, ఫ్రెంచ్ అంటే ఇదే కదా, ఇవన్నీ కలిపితే మనకి ఏమొస్తుంది చూడండి, 12 ప్లస్ కేవలం ఫ్రెంచ్ ఎంత 47 ప్లస్ ఫ్రెంచ్ అండ్ సాంస్క్రిట్ ఎంత 6 ప్లస్ తర్వాత మూడింటిని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు సమ్ ఎక్స్, దట్ ఈక్వల్ టు వాట్ ఈస్ 70 అని అంటాం. 70. ఇప్పుడు మొత్తం కూడా అండి 6 7 13 2 15 5 5 1 ఎంత 6 ఎంత 5 1 6 మొత్తం కూడా 6 7 13 13 2 15 తర్వాత 5 1 ఎంత 6 65 ప్లస్ ఎక్స్ ఈక్వల్ ఎంత 70. సో దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది అప్పుడు 5 అవుతుంది. కాబట్టి ఫ్రెంచ్ సబ్జెక్ట్ అంటే 3 సబ్జెక్టులను ఆప్షన్గా ఎంచుకున్న వాళ్ళు, 3 సబ్జెక్టుల ఆప్షన్ ఎంచుకున్న వాళ్ళు ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ విలువ ఎంత వచ్చింది 5. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది దీనికి 5 అని అంటాం. 5. ఓకే, సో దిస్ ఈజ్. తర్వాత నెక్స్ట్ చూడండి, సంస్కృతం మాత్రమే ఆప్షనల్గా ఎంచుకున్న వాళ్ళు. ఇది ఫస్ట్ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసాం. 3 సబ్జెక్టులు ఎంచుకున్న వాళ్ళు ఎంతమంది ఎక్స్ అనుకున్నాం. దాని ప్రకారం పై చిత్ర ప్రకారం చూస్తే ఫ్రెంచ్ సబ్జెక్ట్ని ఎంచుకున్న వారు మొత్తం 70 అయితే 3 సబ్జెక్టులు ఎంచుకున్న వాళ్ళు సమ్ ఎక్స్గా మనం తీసుకున్నట్లయితే దాని వివరాలు ఈ విధంగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి మనం వచ్చామనుకోండి, సంస్కృతమును మాత్రమే. ఇప్పుడు మనం ఈ వెన్ డయాగ్రామ్ ద్వారానే మనం ఈజీ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని కట్ చేసి దీన్ని కట్ చేసామనుకోండి, ఇక్కడే రాయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రెండో సబ్జెక్టు మనం తీసుకున్నట్లయితే రెండో క్వశ్చన్ ఏంటి, సంస్కృతమును మాత్రమే ఆప్షనల్గా ఎంచుకున్న వాళ్ళు ఎంతమంది. సంస్కృతమును మాత్రమే అంటే ఈ క్వశ్చన్ మనకు కావాలి. ఈ క్వశ్చన్ ఎంత అని అడుగుతున్నాడు ఈ క్వశ్చన్. అయితే ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ అనేది ఎంత వచ్చింది, ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది 5 వచ్చింది కదా, 5 వచ్చింది. సో సంస్కృతమును మాత్రమే అంటే సంస్కృతమును ఆప్షన్లో సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది 70 మంది అయితే, మరి ఇక్కడ మాత్రమే అంటున్నాడు కాబట్టి మరి వీళ్ళు కూడా మనకు తెలియాలి. ఈ వాల్యూ కూడా మనకు తెలిస్తేనే మనకు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ 5 మంది వచ్చింది కదా, దీన్ని బట్టి హిందీ దీని నుంచి మనం ఈ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ గ్యాప్ ఎంత వస్తుందో చూడండి. హిందీ, ఇప్పుడు సంస్కృతం మాత్రమే ఆప్షన్లో ఎంచుకున్న వాళ్ళు కనుక్కోవాలంటే ఈ 2 ఖాళీలు ఉన్నాయి, ఏదో ఒకటి ఫిల్ అవుతేనే మనం వేరేది కనుక్కోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే హిందీ మరియు వెన్ చిత్రపటం ప్రకారం హిందీ మరియు సాంస్క్రిట్లను ఆప్షనల్గా ఎంచుకున్న వాళ్ళు ఎంతమందో మనం కనుక్కోగలిగితే, ఈ వాల్యూ కనుక్కోగలిగితే మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మరి వాళ్ళు ఎంతమంది ఏంటి అనేది చూస్తే మొత్తం హిందీ చూడండి ఎంతమంది ఉన్నారు 63 కేవలం హిందీ, తర్వాత 12 ఏమో హిందీ మరియు ఫ్రెంచ్, 5 ఏమో 3 సబ్జెక్టులు ఎంచుకున్న వాళ్ళు, తర్వాతనేమో వీళ్ళెవరో మనకు తెలియదు. కాబట్టి దీన్ని ఏమనుకుంటాం సమ్ వై అనుకున్నట్లయితే, దీన్ని ఏమనుకుంటాం మనం సమ్ వైగా మనం తీసుకున్నట్లయితే వై ఎంత అనేది కనుక్కుందాం ఫస్ట్. ఆ వై అనేది ఏంటి, హిందీ మరియు సాంస్క్రిట్లను రెండింటిని ఆప్షనల్గా ఎంచుకున్న వాళ్ళు. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా మనం రాస్తాము, మనం వివరణ ప్రకారం మనకు 5 మార్కులు కావాలి. ఎలా వచ్చింది ఏంటి అనేది చూస్తే పై చిత్రం ప్రకారం
చూడండి, మనం హిందీ సబ్జెక్ట్ని హిందీని ఎంచుకున్నవారు ఎలా వస్తారు? ఎంచుకున్నవారు ఎంతమంది? 100 మంది కదా. దట్ ఈస్ 100 ఈక్వల్ టు, అంటే ఈ డయాగ్రామ్ కదా, ఈ డయాగ్రామ్లో ఉన్న వాటిని యాడ్ చేయండి. 63 + 12 + 5 ప్లస్ ఇదంతా ఎంత అనుకున్నాం? y. అఫ్ కోర్స్ ఇది ఏమవుతుంది? దిస్ ఇస్ నథింగ్ బట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, n ఆఫ్ వాట్ ఏ హెచ్ ఇంటర్సెక్షన్ వాట్ ఎస్. ఏంటి? హిందీ మరియు సాంస్క్రిట్ని ఆప్షనల్గా ఎంచుకున్న వాళ్ళు. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది చూడండి. దట్ ఈస్ ఇంప్లైస్ 100 ఈక్వల్ టు 63 + 12 ఎంత అవుతుంది? 75. 75 + 5 80 అవుతుంది. 80 + y ఈక్వల్ టు, సో దేర్ఫోర్ y ఈక్వల్ టు ఎంత అవుతుందో చూడండి, 20 మంది అవుతుంది. అంటే ఈ 20 మంది ఎవరు? హిందీ మరియు సాంస్క్రిట్లను ఆప్షనల్గా ఎంచుకున్న వాళ్ళు 20 మంది. అంటే ఈ వాల్యూ మనకు వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ మనకు వచ్చింది. దీన్ని బట్టి మనం ఏం కనుక్కోవచ్చు? సాంస్క్రిట్ని మాత్రమే ఆప్షనల్గా ఎంచుకున్న వాళ్ళు కనుక్కోవచ్చు. సాంస్క్రిట్ని ఎంచుకున్న వాళ్ళు 70 మంది అయితే మిగతా సబ్జెక్టులో కాంబినేషన్ ఉన్న వాళ్ళని తీసేస్తే మనకేమొస్తుంది? సాంస్క్రిట్ మాత్రమే ఎంచుకున్న వాళ్ళని మనం ఈజీగా కనుక్కోవడానికి వీలవుతుంది. ఇప్పుడు అదే రాస్తాం. సంస్కృతమును మాత్రమే అంటున్నాడు కాబట్టి ఏం రాయొచ్చు మనం? సంస్కృతం ఎన్నుకున్న వాళ్ళు ఎంతమంది? 70 మంది మైనస్ ఇతర కాంబినేషన్లో ఉన్న వాటిని తీసేయండి. ఇతర కాంబినేషన్లో ఏమున్నాయి? ఒకటి 6, తర్వాత 3 సబ్జెక్టులు ఎంచుకున్న వాళ్ళు ప్లస్ ఏంటి? వై ఎంత వచ్చింది చూడండి? 20. ఇదే కదండి. ఇదెంత వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 20 వచ్చింది. ఇప్పుడు అది తీసేస్తే 6 + 5 ఎంత? 11. 11 + 20 ఎంత అవుతుంది? 31. 70లో 31 పోతే ఎంత అవుతుందంటే 39. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలి. కొద్దిగా కాన్సన్ట్రేట్ మనం చేయగలిగితే డెఫినెట్గా ప్రతి క్వశ్చన్ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు చూడండి, మనకు వచ్చింది కదా సంస్కృతం మాత్రమే అంటే వీళ్ళు ఎంతమంది? 39 39 వచ్చింది. కొద్ది జాగ్రత్తగా చేయండి. ఏం చేసినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంది. థర్డ్ క్వశ్చన్ ఏంటి? మొత్తం విద్యార్థులు ఎంతమంది? మొత్తం విద్యార్థులు ఇంతకుముందు చెప్పుకున్న దాని ప్రకారం మొత్తం కూడితే సరిపోతుంది. ఈ పైవి కాకుండా లోపల విడివిడిగా ఉన్నవి, తర్వాత 2 సబ్జెక్టులు ఎంచుకున్న వాళ్ళు, 3 సబ్జెక్టులు ఎంచుకున్న వాళ్ళు కలిపితే మనకు ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూడండి, దాన్ని ఎలా రాస్తాము ఏంటి అనేది మనం గమనిస్తే, మూడో క్వశ్చన్ వాడు ఏమన్నాడు? క్వశ్చన్ ఇప్పుడు చూడండి, ఈ మూడో దానికి మనం రాస్తే మొత్తం విద్యార్థులు అన్నారు కదా, మొత్తం విద్యార్థులు ఈక్వల్ టు ఒకటి మాత్రమే ప్లస్ 2 మాత్రమే మరియు 3 సబ్జెక్టులు ఒకటి మాత్రమే ఎన్నుకున్న వాళ్ళు సింగిల్ సబ్జెక్ట్ ఎంత? 63 ప్లస్ 47 ప్లస్ ఇదంతా 39. 2 మాత్రమే అంటే 2 కాంబినేషన్లు ఉన్నాయి చూడండి. 12 6 తర్వాత ఎంత? 20. 12 6 తర్వాత ఈ వై ఎంత? 20. మరి 3 సబ్జెక్టులు అంటే ఎంతమంది? 5 మంది. ఓవర్, దట్ ఈజ్ ఓవర్. ఇప్పుడు మొత్తం కూడండి మనకి ఎంత వస్తుందో చూడండి. 5 6 11 11 2 13 13 9 22 22 7 29 29 3 32 3 పదుల స్థానం 3 + 2 5 5 1 6 6 3 9 9 4 ఎంత? 13 13 6 ఎంత? 19. అంటే ఎంతమంది వస్తుంది? 192. ఎంత వస్తుంది చూడండి? 192. ఈ విధంగా మనం మొత్తం విద్యార్థులు అంటే ఒకటి మాత్రమే ఆప్షనల్గా ఎంచుకున్న వాళ్ళు, 2 మాత్రమే ఆప్షనల్ ఎంచుకున్న వాళ్ళు, తర్వాత 3 సబ్జెక్టులు ఆప్షనల్ ఎంచుకున్నవారు అనేది దాని అర్థం. కొద్దిగా జాగ్రత్తగా మనం చేయగలిగితే ప్రతి క్వశ్చన్ మనం ఈజీగా చేయొచ్చు. సో కాబట్టి కూడా
ఇంకో విధంగా కూడా చేయొచ్చు. మనం ఇందాక చెప్పాము, ఏబీసీలు 3 విభిన్న సమితులు అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎన్ ఆఫ్ మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఆ ఫార్ములా ద్వారా కూడా మనం చేయొచ్చు. లేదంటే ఇది సబ్జెక్ట్ మొత్తం విద్యార్థులు అంటే సింగిల్ సబ్జెక్ట్ మాత్రమే ఎంచుకున్న వాళ్ళు, 2 సబ్జెక్టులు ఎంచుకున్న వాళ్ళు, తర్వాత 3 సబ్జెక్టులు ఎంచుకున్న వాళ్ళు కలిపితే మనకు ఆన్సర్ అనేది మనకు ఈజీగా వస్తుంది. ఓకే, కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. చూడండి. ఓకే, ఒక ప్రాంతంలో 60 కుటుంబాలపై జరిపిన సర్వేలో 40 కుటుంబాలు దక్కన్ క్రానికల్ పత్రికకు చందాదారులు, 25 కుటుంబాలు వార్తా దినపత్రికకు చందాదారులు, 15 కుటుంబాలు ఏ పత్రికకు చందాదారులు కాదని తెలియపరిచింది. వెన్చిత్రం ఉపయోగించి కింది ప్రశ్న సమాధానమును కనుగొనుము. దక్కన్ క్రానికలకు మాత్రమే చందా కడుతున్న కుటుంబాలు ఎన్ని? వార్తకి మాత్రమే చందా కడుతున్న కుటుంబాలు ఎన్ని? ఏ ఒక్క పత్రికకైనా చందా కడుతున్న కుటుంబాలు ఎన్నో కనుక్కోమంటున్నాడు. ఓకే, మనం ఆ విధంగానే వెళ్ళటానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఓకే, ఇప్పుడు చూస్తే ఒక ప్రాంతంలో 60 కుటుంబాలపై జరిపిన సర్వేలో 60 కుటుంబాలు అంట. మొత్తం ఎన్ని? 60 కుటుంబాలు అయితే చూద్దాం. అది కూడా మొత్తం 60 కుటుంబాలు. మొత్తం ఎన్ని? మ్యూ ఈక్వల్ టు ఎంత? 60. మ్యూ అంటే మొత్తం అని. దాంట్లో 40 కుటుంబాలు దక్కన్ క్రానికల్ డీసీ, ఎన్ ఆఫ్ డీసీ. డీసీ అంటే దక్కన్ క్రానికల్. వీళ్ళు ఎంతమంది? 40. తర్వాత దినపత్రికకు చందాదారులు 25 కుటుంబాలు వార్తా దినపత్రికకు చందాదారులు, ఎన్ ఆఫ్ వి. వీళ్ళు ఎంతమంది? 25 మంది. 25. తర్వాత 15 కుటుంబాలు ఏ పత్రికకు చందాదారులు కాదని తెలియబడింది. తర్వాత 25, 40, 25 వచ్చినాయి మనకి. ఓకే, తర్వాత 15 కుటుంబాలు ఏ పత్రికకు చందాదారులు కాదు అంటే 15 మంది ఖాళీగా ఉన్నారు, దేనికి కూడా చందా కట్టట్లేదు. చందా కట్టిన వాళ్ళు ఎంతమంది? 60లో 15 పోతే ఎంత? 35 మాత్రమే. అది 45 మాత్రమే. ఈ 45 మందిలో 40 మంది దక్కన్ క్రానికలకు చందాదారులు అయితే 25 మంది ఏమవుతారు? ఇక్కడ వార్తాపత్రికకు చందాదారులు అంటారు. అసలు ఇక్కడ 15 కుటుంబాలు ఏ పత్రికకు చందాదారులు కాదు అని తెలిసింది. సో మరి చందాదారులైన కుటుంబాల సంఖ్య ఎంతో మనం అనుకోగలిగితే మనకు ఈజీగా తెలుస్తుంది. సో చందాదారులు ఇప్పుడు చూడు, దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అనేది చూస్తే ముఖ్యంగా చందాదారుల సంఖ్య. చందాదారులు చందా కలిగిన కుటుంబాల సంఖ్య ఏం రాయొచ్చు? 60 - 15 దట్ ఈక్వల్ ఎంత? 45. చందా కలిగిన కుటుంబాల సంఖ్య కేవలం ఎంత? 45 మంది అని అర్థం. అంటే మొత్తం 45 మంది అయితే దాంట్లో డీసీకి చందా కలిగిన కుటుంబాలు ఎంత? 40. మొత్తం కుటుంబాల సంఖ్య 45 అయితే మనం మీకు ఫార్ములా ఒకటి చెప్పాను చూడండి. ఏం చెప్పాను? ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ అనేది మనం తెలుసుకోగలిగితే అంటే కాంబినేషన్లో ఏముంది అనేది చూడండి. ఈ కాంబినేషన్ ఏంటి? ఎన్ ఆఫ్ డీసీ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది ఇక్కడ? వీళ్ళు ఎంతమంది అనేది మనం తెలుసుకోగలిగితే ఈ 45 మంది ఎవరు? ఇండైరెక్ట్గా ఎన్ ఆఫ్
మొత్తం కదా, డీసీ యూనియన్ ఏమవుతుంది, వార్త. డీసీ యూనియన్ ఇది. ఇప్పుడు దీని ప్రకారం చూడండి, మన ఫార్ములా మనకు తెలుసు, ఏ కామా బీలు విభిన్న సమితులు అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ వాట్ ఏ ఇంటర్సెక్షన్ బి. కాబట్టి ఆ ప్రకారం మనం గమనించినట్లయితే మనం ఈజీగా ఈ కాంబినేషన్ మనం ఈజీగా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం కనిపిస్తే ఈ ఇంటర్సెక్షన్ పార్టే కనుక్కోవాలనుకోండి, మనకు తెలిసింది ఏంటి ఫార్ములా, ఏ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ మైనస్ ఎన్ ఆఫ్ వాట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇదండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకోండి. ఇది మనకు ముందు మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు దక్కన్ క్రానికలకు మాత్రమే చందా కడుతున్న కుటుంబాలు ఎన్ని అనేది ఫస్ట్ మనం రెండింటికి చందా కడుతున్న కుటుంబాలు కనుక కనుక్కోగలిగితే మనం ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే 2 పత్రికలు చందా కడుతున్న వాళ్ళ సంఖ్య. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి, 2 పత్రికలకు రెండింటికి చందా కలిగిన వారు మనకేంటిది ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే దట్ ఈస్ ఏ విధంగా రాయొచ్చు, రెండింటికి అంటే డీసీ ఇంటర్సెక్షన్ వి ఈక్వల్ టు 5 ఫార్ములా ప్రకారం ఎన్ ఆఫ్ వాట్ ఈ డీసీ ప్లస్ ఇది ఇటు పక్కకు వస్తే ఇది ఇటు పక్కకు వస్తుంది ప్లస్ ఎన్ ఆఫ్ వాట్ ఈ వి ఎన్ ఆఫ్ వి మైనస్ ఏమవుతుంది చూడండి, ఎన్ ఆఫ్ డీసీ యూనియన్ వాటియా వి. ఇప్పుడు వీటిని ప్రతిక్షేపించండి. ఎన్ ఆఫ్ డీసీ అంటే ఎంత ఇచ్చాడు, 40 ప్లస్ ఎంత 25 మైనస్ మొత్తం ఎంతమంది ఉన్నారో చూడండి, మొత్తం మనకు ఎంతమంది ఇక్కడ కుటుంబాల సంఖ్య ఎంత, 45. ఓకే, అప్పుడు ఇది ఎంతమంది, 20 మంది. ఈ 20 మంది ఎవరు, వీళ్ళే కదా, వీళ్ళు 20 మంది. అంటే 2 పత్రికలు చందా కట్టిన వాళ్ళు 20 మంది అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, దక్కన్ క్రానికలకు మాత్రమే అంటున్నాడు. దక్కన్ క్రానికలకు మాత్రమే అంటే ఇదే కదా, మాత్రమే అంటే ఇది ఎంత వస్తుంది ఇక్కడ, డీసీ మాత్రమే ఎంత వస్తుంది ఇక్కడ, నథింగ్ బట్ 40 మైనస్ ఎంత, 40 మైనస్ 20 ఎంత అవుతుంది ఇక్కడ, 20 అవుతుంది. వార్త మాత్రమే, వి మాత్రమే. వీళ్ళు ఎంతమంది, 25 మైనస్ 20 ఎంతమంది, 5 మంది. అంతే కదా, సింపుల్గా 2 పత్రికలు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఏమవుతుందో చూడండి, డీసీ మాత్రమే. డీసీ మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎలా అనేది. డీసీ చందాదారులు ఎంతమంది, 40 మంది మైనస్ రెండింటికి చందాదారులు ఎంతమంది, 20 మంది. ఎంతమంది, 20. తర్వాత రెండవది వార్త మాత్రమే, వి మాత్రమే ఎంతమంది అయ్యా, 25 మైనస్ ఎంత, 20. 25 మైనస్ 20 ఎంత, 5. ఇది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏంటి, ఏ ఒక్క పత్రికకైనా చందా కడుతున్న కుటుంబాలు ఎన్ని. ఏ ఒక్క పత్రికకైనా అంటే కనీసం అట్లీస్ట్ 1 అంటే 1 మరియు ఆ పైన. ఇప్పుడు చూడండి, దక్కన్ క్రానికలకు ఎంతమంది, 20 మంది మాత్రం. వార్తాపత్రికకి ఎంతమంది, 5 మంది. రెండింటికి చందాదారులు ఎంతమంది, 20. మొత్తం ఎంతమంది, 45 మంది. ఇప్పుడు మనం జనరల్గా మనం గమనిస్తే మనకు వాడు ఏమన్నాడు, ఏ ఒక్క పత్రికకైనా చందా కడుతుంది. ఏ ఒక్క పత్రికకైనా చందా కడుతున్న కుటుంబాలు ఎన్ని అని అంటున్నాడు. ఏ ఒక్క పత్రికకైనా చందా కడుతున్న వాళ్ళు ఎంతమంది అని అంటే, ఇప్పుడు చూడండి, ఏ ఒక్క పత్రికకైనా అంటున్నాడు. చందా కట్టే వాళ్ళ సంఖ్య ఏ ఒక్క పత్రిక అంటే అట్లీస్ట్ 1 పేపర్. మనం జనరల్గా మనం గమనిస్తే
ఏ ఒక్క పత్రికకైనా చందా, ఏ ఒక్క పత్రికకైనా అంటే దాని అర్థం అంటే ఏంటి, ఇక్కడ 1 మరియు ఆ పైన కాబట్టి వాళ్ళు చందా కట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే 20 మంది ఏమో రెండింటికి చందా కడుతున్నారు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో కొద్దిగా చూడండి, కనీసం ఒక పత్రికకైనా అంటున్నాడు. కనీసం ఒక పత్రిక అంటే 1 మరియు ఆ పైన అని అర్థం. కాబట్టి ఆన్సర్ ఏం వస్తుంది ఇక్కడ, మూడోది చూడు, ఏ ఒక్క పత్రికకైనా అంటున్నాడు అంటే కనీసం, దాని అర్థం ఏంటి, కనీసం 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 ఒక పత్రిక, కనీసం ఒక పత్రిక, కనీసం ఒక పత్రిక, కనీసం ఒక పత్రిక, ఒక పత్రిక అంటే దాని అర్థం ఏంటి, 1 మరియు ఆ పైన, 1 మరియు ఆ పైన అని అర్థం. 1 మరియు ఆ పైన, 1 మరియు ఆ పైన అంటే ఒక పత్రిక మరియు 2 పత్రికలు. ఎంతెంత సింగిల్ పత్రికలు ఎంత, 20 + 5 + 2 పత్రికలకు ఎంత, ఇది మొత్తం ఎంత, 40. ఇది ఆన్సర్. ఈ విధంగా మనం ఇలా వెన్ డయాగ్రామ్ నిర్మించుకున్నట్లయితే ప్రతి క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. కొద్దిగా డెవలప్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. చూడండి, ఓకే, ఇప్పుడు ఒక పాఠశాలలో గణితం కానీ సామాన్య శాస్త్రం కానీ బోధించే ఉపాధ్యాయులు 30 మంది ఉన్నారు. వీళ్ళు 9 మంది గణితమును మాత్రం బోధించేవారు, 10 మంది పై 2 విషయాలను బోధించేవారు, సామాన్య శాస్త్రమును మాత్రమే బోధించేవాళ్ళు ఎంతమంది అని అంటున్నారు. ఓకే, ఒక పాఠశాలలో గణితం కానీ సామాన్య శాస్త్రం కానీ బోధించే ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారో చూడండి, 30 మంది అని అంటున్నాడు. ఓకే, చూద్దాం అది కూడా ఎలా ఏంటి అనేది చూస్తే మొత్తం 30 మంది ఉన్నారు. ఒకటేంటి మ్యాథ్స్, తర్వాత ఏంటి ఇక్కడ ఇంకోటి ఏంటది సైన్స్. మ్యాథ్స్ బోధించే వాళ్ళు ఉన్నారు, సైన్స్ బోధించే వాళ్ళు, ఎన్ ఆఫ్ మ్యాథ్స్, ఎన్ ఆఫ్ సైన్స్. మొత్తం ఎంతమంది ఉన్నారో చూడండి. వీళ్ళు 9 మంది గణితం మాత్రమే, 9 మంది గణితం మాత్రమే బోధించేవాళ్ళు, 10 మంది పై 2 విషయాలను బోధించేవాళ్ళు, 10 మంది. సామాన్య శాస్త్రమును మాత్రమే బోధించేవాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నాడు. సామాన్య అంటే ఇక్కడ మనం గమనించాల్సింది చూడండి, ఇక్కడ 2 బోధించే వాళ్ళు ఉన్నారు. గణితం కానీ సామాన్య శాస్త్రం కానీ బోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ మొత్తం కలిపి మొత్తం ఎంతమంది ఉన్నారు, 30 మంది ఉన్నారు. 30 అంటే దీని ప్రకారం మనం గమనించినట్లయితే ఇంటర్సెక్షన్ తెలుసు. ఇప్పుడు బోధించే వాళ్ళు మనం మొత్తం కలిపితే ఎంత రావాలి, 30 మంది రావాలి. మరి 9 + 10 ఎంత, 19, 19 + 11 అయితే 30 కదా. మరి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అనేది మనం గమనిస్తే ఇది ఎంత అని అడుగుతున్నాడు. ఈజీగా చెప్పొచ్చు కదా, ఎంతమంది, 30లోంచి 9 + 10 పోతే ఎంత, 11 మంది. సో కాబట్టి ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడిగాడు అనేది మనం గమనిస్తే 10 మంది పై 2 విషయాలను బోధించేవారు, సామాన్య శాస్త్రమును మాత్రమే బోధించే వాళ్ళ సంఖ్య. సరే, దీని సొల్యూషన్లో భాగంగా మనం వెళ్ళినట్లయితే చూడండి, దీని సొల్యూషన్ గణితమును ఏమనుకుంటాము అంటే గణితమును బోధించేవారు ఎన్ ఆఫ్ ఎం, గణితమును బోధించేవారు ఎంత, ఎన్ ఆఫ్ ఎం. తర్వాత సైన్స్ను బోధించేవారు సామాన్య శాస్త్రంను బోధించేవారు ఏమనుకుంటాం, ఎన్ ఆఫ్ ఎస్ అనుకుంటాం, ఎన్ ఆఫ్ ఎస్. ఇప్పుడు దత్తాంశం ప్రకారం చూడండి, దత్తాంశం ప్రకారం మనకు ఏమేమి ఇచ్చాడో చూడండి. ఎన్ ఆఫ్ ఎం యూనియన్ ఎస్ ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు మనకి, నథింగ్ బట్ 30 అని ఇచ్చాడు. తర్వాత ఎన్ ఆఫ్
ఎం ఇంటర్సెక్షన్ ఎస్ కూడా ఇచ్చాడమ్మా. ఎంతమంది? 10 మంది. 10 మంది. తర్వాత మనకి ఏమి ఇచ్చాడు అని అంటే కేవలం గణితమును మాత్రమే ఇదే వాళ్ళు, కేవలం గణితమును మాత్రం. ఇప్పుడు చూడండి వీళ్ళే కదా, దీని నుంచి మనం ఏం కనుక్కోవచ్చు చూడండి, గణితమును అభ్యసించే వాళ్ళు, గణితమును బోధించే వాళ్ళ సంఖ్య మనం కనుక్కోవచ్చు అండి. 10 + 9 ఎంత? 19 అవుతుంది. 19. సో దీని ప్రకారం మనం ఏం రాయొచ్చు అంటే గణితమును బోధించేవారు ఈక్వల్ టు, అప్పుడు ఏం రాయొచ్చు చూడండి, ఇక్కడ ఈ వెన్ చిత్రం ప్రకారం మనం ఈజీగా రాస్తే 9 మంది గణితమును మాత్రమే, 10 మంది ఏమో 2 గణితము మరియు సైన్స్. అప్పుడు ఇదేమవుతుంది? 9 + 10 ఎంత అవుతుంది? 19 అవుతుంది. గణితమును బోధించేవారు 19 అయితే మిగిలిన వారు ఏమవుతారు? ఇక్కడ మిగిలిన వారు మొత్తం కలిపి ఎంతమంది అమ్మా? 30 మంది. కాబట్టి అయితే మనం కనుక్కోమన్నది ఏంటి? సామాన్య శాస్త్రమును బోధించే వారి సంఖ్య కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనకి ఏ వాల్యూస్ తెలుసు చూడండి, ఇక్కడ మనం 2 విధాలుగా మనం కనుక్కోవచ్చు. డైరెక్ట్ ఆన్సర్ అయితే 30 - డైరెక్ట్ ఏం రాయొచ్చు చూడండి, ఎస్ ఈక్వల్ టు ఎస్ మాత్రమే, వాడు అన్నాడు ఎస్ మాత్రమే అన్నాడు అనుకో, డైరెక్ట్గా ఎలా రాస్తాము అని అంటే 30 - 9 + 10 ఎంత అవుతుంది? ఇక్కడ 11. ఇది డైరెక్ట్ ఆన్సర్. మనం డిస్క్రిప్టివ్లో రాస్తున్నాం కాబట్టి గణితం బోధించేవారు ఎంతమంది? 19 మంది. మరి ఇక్కడ మిగిలిన వారు ఏమవుతారు? ఇక్కడ సైన్స్ను బోధించేవాళ్ళు, సైన్స్ను మాత్రమే బోధించేవాళ్ళు, సైన్స్ను మాత్రమే. మనకు ఏమేమి తెలుసు చూడండి, ఇక్కడ సైన్స్ను బోధించేవాళ్ళు, సైన్స్ను మాత్రమే బోధించేవాళ్ళు, సైన్స్ను మాత్రమే బోధించేవారు 30 - ఎంత? 19. ఎంతమంది? 11 మంది. మరి సైన్స్ను బోధించేవారు అంటే ఇది మాత్రమే, అది ఇంపార్టెంట్. సైన్స్ను బోధించేవారు అని అంటే సైన్స్ను బోధించేవారు మాత్రమే అనలేదే, అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు ఇదేమవుతుంది? ఇక్కడ 11. సైన్స్ను బోధించే వాళ్ళంటే 11 + 10 2 అవుతారు కదా. అప్పుడు ఏమవుతుంది? 11 + 10 ఎంత అవుతుంది? 21. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇప్పుడు మన ఆన్సర్ ఎంత? 11. ఆన్సర్ ఎంత? 11. సో కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మనం సైన్స్ మాత్రం బోధించే వాళ్ళు 11, సైన్స్ను బోధించే వాళ్ళు అని అంటే సైన్స్ను మాత్రమే ప్లస్ 2 సబ్జెక్టులను బోధించేవారు అనేది దాని అర్థం. ఓకే, సో ఆ విధంగా మనం తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే ఓకే, ఇప్పుడు చూడండి. ఒక తరగతిలోని 120 మంది విద్యార్థులలో 50 మంది క్రికెట్, 60 మంది ఫుట్బాల్, 48 మంది హాకీ, మొత్తం ఎంతమంది ఉన్నారు చూడండి. ఒక తరగతిలోని 120 మంది విద్యార్థులలో 50 మంది ఏమో క్రికెట్, 60 మంది ఏమో ఫుట్బాల్, 48 మంది హాకీ, 18 మంది క్రికెట్ మరియు హాకీ, 20 మంది క్రికెట్ మరియు ఏమవుతుంది ఇక్కడ ఫుట్బాల్, 24 మంది హాకీ మరియు ఫుట్బాల్, 10 మంది మూడింటిని ఆడెదరు. ఈ దత్తాంశాన్ని ఉపయోగించి క్రింది వాటికి సమాధానం ఇవ్వము. ఎంతమంది క్రికెట్ మాత్రమే ఆడతారు, ఏ ఆటలను ఆడని వారు ఎంతమంది అని అంటున్నాడు. ఓకే, ఇప్పుడు సింపుల్గా మనం వెళ్తాం చూడండి. మొత్తం ఎంతమంది? 120 మంది విద్యార్థులు కదా. సరే, ఇప్పుడు మనం ఇది చూద్దాం. ఇది తరగతి. దీనిలో మొత్తం ఎంతమంది ఉన్నారో చూడండి, 120 మంది ఉన్నారు. అయితే ఆ పాఠశాలలో ఏ ఏ తరగతులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు చూడండి, క్రికెట్, ఫుట్బాల్, తర్వాత ఏంటి హాకీ. ఓకే, అవే తీసుకుందాం చూడండి. ఇక్కడ క్రికెట్, తర్వాత ఫుట్బాల్, హాకీ. ఓకే, సరే, ఇప్పుడు 50 మంది క్రికెట్ అమ్మ, ఎన్ ఆఫ్ సి ఈక్వల్ ఎంత? 50.
60 మంది ఫుట్బాల్, ఎన్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఎంత 60. తర్వాత 48 మంది హాకీ, ఎన్ ఆఫ్ హెచ్ ఈక్వల్ టు ఎంత అవుతుందో చూడండి ఇక్కడ 48 మంది. తర్వాత 18 మంది క్రికెట్ మరియు హాకీ ఎంతమంది 18 మంది చూద్దాం అది కూడా. తర్వాత మూడింటిని ఆడేవాళ్ళు 10 మంది మూడింటిని ఆడతారు. 10 మంది ఏమేమి ఆడతారు చూడండి ఇక్కడ మూడింటిని ఆడుతున్నారు అని అంటున్నాడు. 10 మంది మూడింటిని ఆడతారు వీళ్ళు. తర్వాత ఏమన్నాడు ఇక్కడ 20 మంది. ఫస్ట్ 18 మంది క్రికెట్ మరియు హాకీ ఆడతారు. 18 క్రికెట్ మరియు హాకీ ఆడేవాళ్ళు వీళ్ళు కదా. మరి 18 మంది అయితే ఆల్రెడీ 10 ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎంతమంది 8 మంది. తర్వాత 20 మంది క్రికెట్ మరియు ఫుట్బాల్ ఆడతారు. ఆల్రెడీ 10 మంది ముగ్గురు ఆడతారు కాబట్టి మిగిలిన 10 మంది. తర్వాత 24 మంది హాకీ మరియు ఫుట్బాల్ ఆడతారు. ఎంతమంది 24, ఆల్రెడీ 10 ఉన్నారు కాబట్టి 14. ఓకే, మరి ఇప్పుడు జనరల్గా మనం గమనిస్తే ఇప్పుడు చూడండి సేమ్ ఓకే. ఇక్కడ క్వశ్చనే ఉంది 10 + 10 ఎంత 20, 20 + 8 28 పోతే మిగిలింది ఎంతమంది. వీళ్ళు కేవలం జనరల్గా మనం గమనిస్తే ఈజీగా రాయొచ్చు మనం. వీళ్ళెవరు క్రికెట్ మాత్రమే, సి మాత్రమే. సి అంటే ఏంటి క్రికెట్, సి మాత్రమే అంటే క్రికెట్ మాత్రమే. అంటే 50లోంచి ఈ 3 కలిపి తీసేయాలి కదా. 10 + 10 + 8 ఎంత 28. అంటే ఇక్కడ ఏమవుతుంది 50 - 28 అప్పుడు ఎంత 22 మాత్రమే. తర్వాత ఇదేంటి కేవలం ఫుట్బాల్ మాత్రమే. అంటే ఇదేం రాయొచ్చు మనం తీసేయాలి. 60 - ఎంత 10 + 10 20 + 10 14 ఎంత 34 తీసేయండి. అప్పుడు ఇది ఎంత అవుతుంది 26. తర్వాత హాకీ మాత్రమే అంటే 48లోంచి మనం ఏం తీసేయాలి కలిపి తీసేయండి. 14 8 ఎంత 22 + 10 32 పోతే ఎంతమంది అయ్యా 16 మంది. ఇప్పుడు అన్ని ఆన్సర్లు మనకు వచ్చేసినాయి. సో మరి ఇప్పుడు చూడండి ఈ దత్తాంశాన్ని ఉపయోగించుకుని క్రింది వాటికి సమాధానాలు ఇవ్వము. ఇప్పుడు చూడండి ఎంతమంది క్రికెట్ మాత్రమే ఆడతారు పై వెన్ చిత్ర ప్రకారం అని రాస్తాం మనం. సో దేర్ఫోర్ వెన్ చిత్రపటము ప్రకారం ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ క్రికెట్ మాత్రమే ఆడేవారు, క్రికెట్ మాత్రమే ఆడేవారు, ఆడేవారి సంఖ్య. క్రికెట్ ఆడేవారిలోంచి మిగతా వాళ్ళని తీసాడు. 50 ఏం తీసేస్తాం చూడండి ఈ ఫిగర్ ప్రకారం నేను డైరెక్ట్ రాస్తున్నా. 10 + 10 + ఎంత 8 అంటే 50 - ఎంత 28 అప్పుడు ఎంత 22. తర్వాత రెండో క్వశ్చన్ ఏంటి ఏ ఆటలను ఆడని వారు, ఏ ఆటలు ఆడని వారు, ఏ ఆటలను ఆడని వారి సంఖ్య. ఓకేనండి. అన్ని ఆటలు ఆడేవారిని తీసేస్తే సరిపోయారు. మొత్తం ఎంత 120 మంది ఆటలను ఆడేవారి సంఖ్య. ఆటలను ఆడేవారి సంఖ్య. ఓకే 120 చూడండి ఇప్పుడు జనరల్గా మనం గమనిస్తే క్రికెట్ మాత్రమే ఆడేవారు, ఫుట్బాల్ మాత్రమే ఆడేవాళ్ళు, తర్వాత హాకీ మాత్రమే ఆడేవాళ్ళు. అంటే ఇక్కడ ఒక ఆటను ఆడేవారు, 2 ఆటలు ఆడేవారు, 3 ఆటలు ఆడేవారు. ఒక ఆట ఆడేవారు ప్లస్ 2 ఆటలు ఆడేవారు
ప్లస్ 3 ఆటలు ఆడేవారు. 3 ఆటలు ఆడేవారు. ఇదండి. ఇప్పుడు చూడండి, ఒక ఆట ఆడేవారు 120 మైనస్ ఒక ఆట ఆడేవారు ఎవరెవరు చూడండి, సింగిల్ గేమ్స్ ఆడేవారు 22 ప్లస్ 26 ప్లస్ 16. 22 ప్లస్ 26 ప్లస్ ఎంత 16. వీళ్ళు సింగిల్ గేమ్ ఆడేవారు. డబుల్ గేమ్ ఆడేవాళ్ళు ఎంతమంది, ఈ బ్లూ కలర్స్ 10 ప్లస్ 8 ఎంత 14. తర్వాత 3 ఆటలు ఆడేవాళ్ళు ఎవరు, 3 ఆటలు ఆడేవాళ్ళు వీళ్ళే కదా, ప్లస్ 10. ఇదండి. మొత్తం మనం తీసేస్తే మనకి ఎంత వస్తుంది అనేది. ఓకే, 120 మైనస్ ఇప్పుడు మొత్తం కూడండి, 16 ప్లస్ 26 ఎంత 42 ప్లస్ 16 ప్లస్ 26 అంటే 42 ప్లస్ 30. 42 ప్లస్ 22 అంటే 64 ప్లస్ 14 8 22 ప్లస్ 10 32 ప్లస్ ఎంత 10. ఓకే, మొత్తం కలపండి. 64 ప్లస్ 32 అంటే 96 106. 120 మైనస్ 96. అప్పుడు ఎంతమంది వస్తారు అనేది మనకు ఆన్సర్. ఎంతమంది వస్తారో చూడండి, 4 24. తప్పు చేసామా చూడు, ప్లస్ 10 కదా, 96 106. దిస్ ఈస్ 106. అప్పుడు ఎంతమంది 14. సో ఆన్సర్ ఈజ్ వాట్ 14 అంట. ఆన్సర్ ఈజ్ వాట్ 14. ఆన్సర్ ఈజ్ వాట్ 14. ఎవరు వీళ్ళు, ఏ ఆటలను ఆడని వారు. ఏ ఆటలను ఆడని వారి సంఖ్య కనుక్కోవాలంటే మొత్తం విద్యార్థుల నుంచి ఆటలను ఆడేవారి సంఖ్య తీసేయాలి. ఒక ఆట ఆడేవారు ప్లస్ 2 ఆటలు ఆడేవారు ప్లస్ 3 ఆటలు ఆడేవారు. ఇలా కలిపి మనకు తీసేస్తే మనకు డైరెక్ట్ ఆన్సర్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. ఓకే, 70 మంది విద్యార్థుల్లో 25 బాస్కెట్బాల్, 30 మంది ఫుట్బాల్, 24 మంది కబడ్డీ, 10 మంది 70 మంది విద్యార్థులు 25 మంది ఏమో బాస్కెట్బాల్ ఆడతారు, 30 మంది ఏమో ఫుట్బాల్, 24 మంది ఏమో కబడ్డీ. 3 ఆటలు. 10 మంది బాస్కెట్బాల్ మరియు ఫుట్బాల్, 9 మంది బాస్కెట్బాల్ మరియు కబడ్డీ, 12 మంది కబడ్డీ మరియు ఫుట్బాల్ మరియు 5 3 ఆటలను ఆడుతారు. అయినా ఏ ఆటను ఆడని వారు ఎంతమందో కనుగొనము అంటున్నాడు. ఇది మనం సింప్లెస్ట్ క్వశ్చన్. ఇది మనం జనరల్గా మనం గమనిస్తే మొత్తం ఎంతమంది ఉన్నారు అనే విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు చూడండి, మొత్తం మనకు ఎంతమంది అని ఇచ్చారు, 70 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం ఎంత, మ్యూ ఈక్వల్ ఎంత 70 మంది. ఓకే, దాంట్లో బాస్కెట్బాల్, ఫుట్బాల్, ఇదేమో బాస్కెట్బాల్, ఇదేమో ఫుట్బాల్, ఇంకోటి ఏంది ఇక్కడ కబడ్డీ. దిస్ ఇస్ కబడ్డీ. ఇదేమో బాస్కెట్బాల్, ఇదేమో ఫుట్బాల్, ఇదేమో కబడ్డీ. ఓకే, తర్వాత 25 మంది బాస్కెట్బాల్, వీళ్ళు ఎంతమంది 25. తర్వాత 30 మంది ఫుట్బాల్, వీళ్ళు 30 మంది. తర్వాత కబడ్డీ ఆడేవాళ్ళు ఎంతమంది 24 మంది. తర్వాత 10 మంది బాస్కెట్బాల్ మరియు 10 మంది ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, బాస్కెట్బాల్ మరియు 10 మంది బాస్కెట్బాల్ మరియు ఫుట్బాల్ 10 మంది. సరే, 9 మంది బాస్కెట్బాల్ మరియు కబడ్డీ, 12 మంది కబడ్డీ మరియు ఫుట్బాల్, 5 3 ఆటలు, వీళ్ళు ఎంతమంది 5. 3 ఆటలు ఆడేవాళ్ళు 5. ఇప్పుడు దాన్ని బట్టి మనం చూడండి, 10 మంది బాస్కెట్బాల్ మరియు ఫుట్బాల్ అయితే 10 మందిలో
దాంట్లో 5 ఆల్రెడీ 3 ఆటలు ఆడుతున్నారు కాబట్టి మిగిలిన 5 వీళ్ళు. తర్వాత 9 మంది బాస్కెట్బాల్ మరియు కబడ్డీ. బాస్కెట్బాల్ మరియు కబడ్డీ ఆడేవాళ్ళు 9 మంది ఉన్నారు. ఆ 9 మందిలో 5 3 ఆటలు ఆడుతున్నారు కాబట్టి వీళ్ళు 4. తర్వాత 12 మంది కబడ్డీ మరియు ఫుట్బాల్. కబడ్డీ మరియు ఫుట్బాల్ అయితే మరి దాంట్లో 5 పోతే ఏమవుతుంది? 7. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చూడండి, మనం జనరల్గా మనం గమనిస్తే సింగిల్ ఆట ఆడేవారు చూద్దాం మనం. 25 మంది అయితే 5 + 5 ఎంత? 10, 10, 4, 14 పోతే వీళ్ళు ఎంతమంది? కేవలం బాస్కెట్బాల్ మాత్రమే ఆడేవాళ్ళు 11 మంది అయితే 5, 5, 10, 17. 17 పోతే ఎంత అవుతుంది? 17 పోతే 13 అవుతుంది. కేవలం ఫుట్బాల్ మాత్రం ఆడేవాళ్ళు 13 మంది. వీళ్ళు ఎంతమంది? 9, 7, 16 పోతే 8 మంది కేవలం కబడ్డీ మాత్రమే ఆడతారు. అయితే క్వశ్చన్ ఏమడిగారు? అయిపోయాయి, మన చిత్రపటం అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏ ఆటను ఆడని వారు ఎంతమంది, దాన్ని ఎలా రాస్తామంటే సొల్యూషన్ రాస్తే ఏ ఆటను ఆడని వారి సంఖ్య. ఏ ఆటను ఆడని వారి సంఖ్య. ఏ ఆటను ఆడని వారి సంఖ్య అంటే మనం ఏమి రాయొచ్చు? మొత్తం విద్యార్థులు మైనస్, ఇక్కడ రాస్తాం మొత్తం విద్యార్థులు మైనస్ ఒక ఆట ఆడేవారు, ఒక ఆట మాత్రమే ఆడేవాళ్ళు. తర్వాత 2 ఆటలు మాత్రమే. తర్వాత 3 ఆటలు ఆడేవారు. వీళ్ళు కలిపి మనం తీసేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడు, మొత్తం విద్యార్థులు ఎంతమంది? 70 మంది అయితే ఒక ఆట మాత్రమే ఆడేవాళ్ళు చూడండి, బాస్కెట్బాల్ మాత్రమే, ఫుట్బాల్ మాత్రమే, కబడ్డీ మాత్రమే. అంటే 11 + 13 + ఎంత అయ్యా? 8. వీళ్ళెవరు? ఒక ఆటను మాత్రమే ఆడేవాళ్ళు. మరి 2 ఆటలు మాత్రమే ఆడేవాళ్ళు చూడండి, ఇవే కదా, 5, 4, 7. 5 + 4 + 7 ప్లస్ 3 ఆటలు ఆడేవాళ్ళు ఎంతమంది? 5 మంది. సో therefore it is 70 minus 11 + 8 19, 19 + 13. మీరు ఏ విధంగా తీసుకున్నా 13 + 8 21 + 11 ఎంత? 32 ప్లస్ 5, 4, 9, 7, 16 + 5. అప్పుడు తీసేయండి ఎంతమంది అనేది చూస్తే 32 + 16 48, 48 + 5 ఎంత? 53. 73 - 53 ఎంతకు సమానమయ్యే? 17. వీళ్ళెవరు? అసలు ఏ ఆటలు ఆడటానికి ఇష్టపడని వారి సంఖ్య అంటారు. ఏ ఆటలు ఆడడానికి ఇష్టపడని వారి సంఖ్య ఎంతమంది అవుతారు? ఇక్కడ 17 అనేది దీని అర్థం. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, 6వ క్వశ్చన్ మనం గమనిస్తే, ఒక పాఠశాల నుంచి ఎస్ఎస్సి పరీక్షకు హాజరైన 100 మంది విద్యార్థులలో 15 మందికి ఇంగ్లీష్లోను, 12 మందికి గణితములోను, 8 మందికి సైన్స్లోను, 7 మందికి గణితము సైన్స్లోను, 4 ఇంగ్లీషు సైన్స్లోను, 6 ఇంగ్లీషు గణితములోను, 4 3 ప్రథమ శ్రేణి మార్కులు లభించాయి. ఎంతమంది విద్యార్థులకు గణితంలో మాత్రమే, సైన్స్లో మాత్రమే, ఇంగ్లీష్లో మాత్రమే, సరిగ్గా 2 విషయాల్లో మాత్రమే, 1 కంటే ఎక్కువ విషయాల్లో ప్రథమ శ్రేణి మార్కులు లభించాయి అని అంటున్నాడు. ఓకే, చూడండి, చాలా ఈజీగానే ఉంటుంది క్వశ్చన్ అనేది. కొద్దిగా మనం గమనించినట్లయితే
ఓకే, ఇప్పుడు చూడండి. ఒక పాఠశాల నుంచి ఎస్ఎస్సి పరీక్షకు హాజరైన మొత్తం 100 మంది విద్యార్థులు, మొత్తం 100 మంది. సొల్యూషన్లో భాగంగా మనం సరే వెన్ డయాగ్రామ్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ రాద్దాం మనం. ఓకే, మొత్తం ఎంతమంది? 100 మంది విద్యార్థులు ఉన్నారు. 100 మంది విద్యార్థులు. దానిలో 15 మందికి ఇంగ్లీషు, గణితము, సైన్స్. ఇంగ్లీషు, గణితము, తర్వాత ఏంటి? సైన్స్. సరే, ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు చూడు, ఫస్ట్ ఏంటి? ఇంగ్లీష్. ఎన్ ఆఫ్ ఈ ఎంతమంది? 15 మంది. తర్వాత 12 మంది గణితములోను. ఎన్ ఆఫ్ ఎం ఎంత? 12. తర్వాత 8 మందికి సైన్స్లో. ఎన్ ఆఫ్ ఎస్ 8. తర్వాత 7 మందికి గణితము మరియు సైన్స్లోను, 4 ఇంగ్లీష్ మరియు సైన్స్లోను, 6 ఇంగ్లీష్ గణితంలోను, 4 3 అంటున్నాడు. 4 3 ఫస్ట్ తీసుకోండి. అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ 4 3 వచ్చాయి. 4 ఎంత? 3. తర్వాత ఇప్పుడు పైకి వెళ్ళండి మళ్ళా. 8 మందికి ఓకే, అది ఓకే. 7 మందికి గణితము మరియు సైన్స్. ఎంతమంది? 7 మంది. దాంట్లో 4 3 వచ్చాయి కాబట్టి మిగిలిన 3. తర్వాత అలానే 4 ఇంగ్లీషు మరియు సైన్స్. 4 ఇంగ్లీష్ మరియు సైన్స్లోను. ఆల్రెడీ 4 3 వచ్చారు కాబట్టి ఇంగ్లీష్ మరియు సైన్స్లో ప్రథమ శ్రేణి వచ్చింది ఎంత అని 0 అని అంటాం. 6 ఇంగ్లీషు మరియు గణితములోను. 6 మరి 6 అంటే ఇక్కడ మిగిలిన 2 అని అర్థం. ఓకే, దీని ప్రకారం మనం చూద్దాం. చూడండి ఇక్కడ ఇదేంటిది? ఇది ఇంగ్లీష్. ఇదేమవుతుందా? ఇంగ్లీష్లో మాత్రమే అంటే ఏం చేయాలి? మనం కలిపి తీసేయాలి కదా. 2 4 ఎంత? 6 + 0 అంటే 15 - ఎంత? 6 ఎంతమంది? 9. ఇది మొత్తం ఏంటి? ఇంగ్లీష్లో మాత్రమే ప్రథమ శ్రేణి మార్కులు పొందిన వాళ్ళంటే 9 మంది. వీళ్ళు ఎంతమంది వస్తారు? 12 - 2 4 6 6 3 9 ఎంతమంది? 3. తర్వాత సైన్స్లో మాత్రమే అంటే ఏమొస్తుందో చూడండి. 8 - ఎంత? 4 + 3 ఎంత? 7. ఒకరికి మాత్రమే. మరి ఇప్పుడు చూడండి, ప్రతి క్వశ్చన్కి మనం ఇప్పుడు చూడు, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? గణితంలో మాత్రమే అంటున్నాడు. మరి ఈ డయాగ్రామ్ ప్రకారం అయితే డైరెక్ట్గా మనం రాయొచ్చు కదా. గణితంలో మాత్రమే అంటే ఆన్సర్ ఏమి రాయొచ్చు చూడండి. గణితంలో మాత్రమే ఈక్వల్ టు డైరెక్ట్గా ఏం రాస్తాం? గణితంలో ప్రథమ శ్రేణి పొందిన వాళ్ళు 12 మంది. వెన్ చిత్ర ప్రకారం రాస్తే వెన్ 12 - ఎంతమ్మా? ఇవి కలిపి దాంట్లో ఉన్నాయి తీసేయండి, కలిపి తీసేయండి. 2 + 4 + 3 ఎంత అవుతుంది? 6 3 9 పోతే ఎంత? 3. తర్వాత సైన్స్లో మాత్రమే. సైన్స్ సబ్జెక్ట్ ఎంతమంది? మొత్తం 8 మంది. 8 - ఎవరెవరిని కలిపి తీసేయాలి? ఆ యొక్క వెన్ డయాగ్రామ్లో ఎస్ అనే దాంట్లోంచి మనం ఆ 8లోంచి ఈ కాంబినేషన్ ఉన్నాయి తీసేయండి, అంతే సరిపోతుంది. 0 + 4 + 3 ఎంత? 1. తర్వాత ఇంగ్లీష్లో మాత్రమే అంటే ఇంగ్లీష్లో వచ్చిన వాళ్ళు ఎంతమంది? 15 మంది. దాని కాంబినేషన్ ఉన్న వాటిని తీసేయండి. 0 + 4 + 2 0 + 4 + 2 ఎంత అవుతుంది? 9. 15లో 6 పోతే ఎంత? 9. సరిగ్గా 2 విషయాల్లో మాత్రమే. 2 సరిగ్గా 2 విషయాల్లో మాత్రమే అంటే ఎవరెవరు వస్తారో చూడండి. 2 0 తర్వాత 3. సో కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనం? 2 0 3 అప్పుడు ఎంత? 5. తర్వాత 1 కంటే ఎక్కువ విషయాల్లో ప్రథమ శ్రేణి మార్కులు. 1 కంటే ఎక్కువ విషయాలంటే 1 2 మరియు ఆ పైన
1 2 మరియు ఆ పైన ఒకటి మరియు ఆ పైన అంటే సింగిల్ సబ్జెక్ట్లోను తర్వాత 9 3 12 12 3 12 1 ఎంత 13 ఇవన్నీ కలుపుకుంటూ వస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడే ఉన్నాయి ఆన్సర్ సరిగ్గా 2 అంటే 3 ఇంట్లో 4 అప్పుడు ఎంత 4 9 4 13 5 18 18 4 ఎంత అవుతుందో చూడండి. ఓహో ఒకటి ఏమన్నాడు, ఒకటి కంటే ఎక్కువ విషయాలు ప్రథమ శ్రేణి అంటే 2 మరియు ఆ పైన సబ్జెక్టులలో అని. ఒకటి కంటే ఎక్కువ విషయాల్లో అంటే ఒకటి కంటే ఎక్కువ అంటే ఏంటి ఇక్కడ 2 మరియు ఆ పైన, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒకటి కంటే ఎక్కువ అంటే అనగా 2 మరియు ఆ పైన 2 మరియు ఆ పైన సబ్జెక్టులలో ఒకటి కంటే ఎక్కువ, అక్కడే గమనించండి, ఒకటి కంటే ఎక్కువ అనగా 2 మరియు ఆ పైన 2 మరియు ఆ పైన అని అర్థం. 2 మరియు ఆ పైన అంటే 2 మరియు ఆ పైన సబ్జెక్టులలో ప్రథమ శ్రేణి, 2 మరియు ఆ పైన సబ్జెక్టులలో ప్రథమ శ్రేణి ఇది కావాలి. 2 మరి 2 అంటే ఏమొస్తాయి ఇవే కదా. సరిగ్గా 2 విషయాలు అంటే 5 ప్లస్ 4 ఏమవుతుందో చూడండి, 9 కదా మనకు వచ్చేది. అవేమేంటి చూడండి, ఆన్సర్ ఏమవుతుంది. సరిగ్గా 2 అంటే 0 2 0 3 2 ప్లస్ 0 ప్లస్ 3 ప్లస్ 3 సబ్జెక్టులలో ఎన్ని 4 అప్పుడు ఎంతమ్మా 9. ఇది కొద్ది జాగ్రత్తగా మనం చేయగలిగితే ఆన్సర్ మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే ఓకే చూడండి. 8,000 మంది విద్యార్థులు ఒక పరీక్షను రాశారు. వారి పరీక్షా ఫలితాలను వెల్లడించినప్పుడు అందులో 3% మంది విద్యార్థులు గణితము, ఆంగ్లము మరియు సంస్కృతం అనే 3 సబ్జెక్టులలో తప్పినారని తేలింది, అంటే ఫెయిల్ అయ్యారని తేలింది. 22% మంది గణితములో, 25% మంది ఆంగ్లము మరియు సంస్కృతంలో తప్పిన వారు ఏంటి అనేది మనకు ఇక్కడ ఒక నిమిషం డేటా 22% మంది గణితము, 25% మంది ఆంగ్లము మరియు సంస్కృతం తప్పినారని తెలిసింది. 22% మంది గణితములో, 25% మంది ఆంగ్లము మరియు సంస్కృతం తప్పినారని తేలింది. కాగా 7% మంది గణితము మరియు ఆంగ్లములో ఫెయిల్ అయ్యారని తెలిసింది. 9% మంది ఆంగ్లము మరియు సంస్కృతములలో, 8% మంది సంస్కృతం మరియు గణితములలో ఫెయిల్ అయ్యారని తెలిసింది. సరే, చూద్దాం. చూడండి, 8,000 మంది విద్యార్థులు ఒక పరీక్షను రాశారు. వారి పరీక్షా ఫలితాలు వెల్లడించినప్పుడు అందులో 3% మంది విద్యార్థులు గణితము, ఆంగ్లము మరియు సంస్కృతం అనే 3 సబ్జెక్టులలో తప్పారని తెలిసింది. ఓకే అమ్మా, సరే. మొత్తం 8,000 మంది కదా. జనరల్గా మనం ఎలా రాస్తాము అనేది చూస్తే ఓకే, గణితంలో 22% మంది గణితం, N/M.
తర్వాత 25% మంది ఆంగ్లము మరియు సంస్కృతం, NE 25%. తర్వాత సంస్కృతంలో కూడా NS, వీళ్ళు కూడా 25%. ఓకే. తర్వాత 3% మంది మూడింటిలో తప్పారు అని తెలిసింది. 7% మంది గణితము మరియు ఆంగ్లములో ఫెయిల్ అయ్యారు. 7% మంది గణితము మరియు ఆంగ్లం. మరి 7% పోతే ఇక్కడ మిగిలిందంతా 4%. ఓకే. 9% మంది ఆంగ్లం మరియు సంస్కృతంలో, 8% మంది సంస్కృతం మరియు గణితంలో ఫెయిల్ అయ్యారని తెలిసింది. ఓకే. 7% మంది గణితం మరియు ఆంగ్లము, 9% మంది ఆంగ్లము మరియు సంస్కృతం. 9% అంటే 3 పోతే ఎంత? 6%. 8% మంది సంస్కృతము మరియు గణితంలో ఫెయిల్ అయ్యారు. 8 అంటే 3 పోతే ఎంత? 5. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, అయినా కనీసం ఏదో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారు ఎందరు, కనీసం 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారు ఎందరు, ఒకే ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారు ఎందరు, 3 సబ్జెక్టులలో పాస్ అయిన వారు ఎందరు అని అడుగుతున్నాడు. ఓకే. సరే, వీటిని ఫిల్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, గణితంలో మాత్రం ఫెయిల్ అయిన వాళ్ళు అని అంటే 4 + 3 7, 7, 5 12. 12 పోతే ఎంత అవుతుంది? 10% మంది. 10% మంది గణితంలో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు 10% మంది అయితే, తర్వాత 4, 6, 10, 13. 13 పోతే ఎంత? 12% మంది కేవలం ఇంగ్లీష్లో మాత్రమే. 6, 3, 9, 9, 5, 14 పోతే ఎంత? 11% మంది. ఇది సాంస్క్రిట్లో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు మన క్వశ్చన్ 1 by 1 మనం చేస్తే, కనీసం ఏదో ఒక సబ్జెక్ట్లో కనీసం ఏదో ఒకటి అంటే దాని అర్థం ఏంటి? 1 మరియు ఆ పైన అని అర్థం. 1 మరియు ఆ పైన అంటే అందరూ అని అర్థం. కనీసం ఏదో ఒక సబ్జెక్టు, కనీసం అట్లీస్ట్ 1 సబ్జెక్ట్ అంటే 1 or more. అదొకటి గుర్తుపెట్టు. కనీసం ఏదో ఒక సబ్జెక్ట్ అంటే 1, దీని అర్థం ఇక్కడే రాస్తున్నాం. కనీసం ఏదో ఒక సబ్జెక్ట్ అంటే 1 మరియు ఆ పైన. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. 1 కనీసం ఏదో ఒక సబ్జెక్టు అని అంటే 1 మరియు ఆ పైన అని అర్థం. 1 మరియు ఆ పైన అంటే 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు, 2 సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు, 3 సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు. అది దాని అర్థం. మరి 10 + 12 + 11 + 5 + 4 + 6, అక్కడ ఉన్న ఫిగర్స్ మొత్తం 3 ఎంతమంది అవుతారు చూడు. 10 + 12 22, 22 + 1 33, 38, 42, 48, 3 51. 51% ఆఫ్ ఎంతమంది? 8,000. 8,000. 1% అంటే 2 సున్నాలమ్మ కొట్టే. శాతం అంటే 100కి అని కదా. శాతం అంటే కింద 2 సున్నాలు వస్తాయి, 2 సున్నాలు కొట్టేసి ఇప్పుడు మల్టిప్లై చేయండి. 1 సున్నా ఆల్రెడీ ఉంది. 8 1 8, 8 5 ఎంత? 40. ఇది ఆన్సర్. 4080 అనేది దాని అర్థం. తర్వాత కనీసం 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారు. కనీసం 2 అని అంటే, కనీసం 1 అంటే ఏమన్నా 1 మరియు ఆ పైన. కనీసం 2 అంటే 2 మరియు ఆ పైన. 2 మరియు ఆ పైన అని అర్థం. 2 మరియు ఆ పైన అంటే ఏమొస్తుంది? 2 సబ్జెక్టులు 1 ఏమేమి ఉన్నాయి? 4%, 5%, 6%. 4 + 5 + 6 + ఎంత? 3. అప్పుడు ఎంత వస్తుందో చూడండి. 4, 5, 9, 9, 6, 15, 15, 3 ఎంత? 18. అంతేనా? 4, 5, 9, 9, 6, 15, 3, 18. 18% ఆఫ్ ఎంత? 8,000. 1% = 2 సున్నాలు. ఓకే. 0 ఆల్రెడీ ఉంది కాబట్టి 0. 8, 8, 64, 6, 8, 1, 8, 6, 14. 1440. ఇదేంటి? కనీసం 2 సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వారు. తర్వాత ఒకే ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారు. సింగిల్ సబ్జెక్టులో మాత్రమే ఫెయిల్ అయిన. సింగిల్లో చూడండి, మ్యాథ్స్లో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు.
10. ఇంగ్లీష్లో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 12%. సాంస్క్రిట్లో మాత్రమే. సో కాబట్టి ఇక్కడ ఎంత శాతము అనేది చూస్తే సింగిల్ సబ్జెక్టులు 10 ప్లస్ 12 ప్లస్ 11, 22 ప్లస్ 11 33, 33% ఆఫ్ 48,000. 33% ఆఫ్ 8. 1% అంటే ఏంటి? 2 సున్నాలు 0. ఏమవుతుంది? 8 3 24, 2 8 3 24, 2 26, 2640. ఓకే, మరి 3 సబ్జెక్టులలోనూ పాస్ అయిన వారు ఎందరు అంటున్నాడు. వీళ్ళంతా ఎవరు? ఫెయిల్ అయిన వాళ్ళు. 3 సబ్జెక్టుల్లోనూ పాస్ అయిన వాళ్ళు అంటే దాని అర్థం ఏంటి? ఫెయిల్ అయిన వాళ్ళను మనం తీసేయాలి. చూడు, ఏ ఒక్కటి ఏంటి ఇక్కడ ఫెయిల్ అయినా వాళ్ళు ఎంతమంది? 4080 అయితే కనీసం ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు. మిగిలిన వాళ్ళని తీసేస్తే మనకేమొస్తుంది? ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, 3 సబ్జెక్టులో పాస్ అయిన వాళ్ళు అని అంటే ఏమొస్తుంది? మొత్తము మైనస్ ఫెయిల్ అయిన వాళ్ళు. ఫెయిల్ అప్పుడు ఎంత? 8,000 మైనస్ ఎంత? ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత? 4,080. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇంకా తీసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది 3,920. 3,920 అని అర్థం. అంతే కదమ్మా. 3 సబ్జెక్టుల్లో పాస్ అయిన వాళ్ళంటే ఫెయిల్ అయిన వాళ్ళని తీసేస్తే 3 సబ్జెక్టులో పాస్ అయిన వాళ్ళ గురించి మనకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓ, ఇప్పుడు చూడండి, 10,000 కుటుంబాలు గల ఒక పట్టణంలో 40% కుటుంబాలు దినపత్రిక ఏను కొంటారని, 20% కుటుంబాలు దినపత్రిక బిను కొంటారని, మరియు 10% కుటుంబాలు సిని కొంటారని తేలింది. మరియు 5% కుటుంబాలు ఏ మరియు బిలను, 3% కుటుంబాలను బి మరియు సిలను, 4% కుటుంబాలను ఏ మరియు సిలను కొంటారని తెలిసింది. మరి 2% కుటుంబాలు 3 కొంటారని తేలింది అయినా అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు చూద్దాం. సరే, మనం 10,000 కుటుంబాలు అంటున్నాడు కాబట్టి వెన్ డయాగ్రామ్ రూపంలో మనం వెళ్తే మొత్తం ఎన్ని? 40. ఏబిసి 3 కుటుంబాలు ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు చూస్తే 40% కుటుంబాలు దినపత్రిక ఏ, ఎన్ ఆఫ్ ఏ 40%, ఎన్ ఆఫ్ బి 20% కుటుంబాలు దినపత్రిక బిని, ఎన్ ఆఫ్ బి. తర్వాత 10% కుటుంబాలు సిని, ఎన్ ఆఫ్ సి. ఓకే, మరి 5% కుటుంబాలు ఏ మరియు బి. సరే, 2% కుటుంబాలు 3 అన్నాడు కదా. మరి 3 అంటే ఎంత శాతం? 2%. ఇది తీసుకున్నాం మొదట. తర్వాత ఏమన్నాడు? పైకి రండి. 5% కుటుంబాలు ఏ మరియు బిలు అని అంటే దాంట్లో 2 పోతే ఎంత అవుతుంది? 3%. తర్వాత 3% కుటుంబాలు బి మరియు సిలు కలిపి 3% అంటే ఆల్రెడీ 2 పోతే ఎంత? 1%. తర్వాత 4% కుటుంబాలు ఏ మరియు సిలు అయితే ఆల్రెడీ 2 పోతే ఎంత? 2%. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ పత్రికను కొంటే కుటుంబాలు మాత్రమే ఎంత అంటే 3 + 2 5, 2 4 4 3 7 పోతే ఎంత?